ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. యెహోవా మనోజ్ఞతను చూస్తూ ఉండడానికి. కీర్తన 27:4. యేసు ప్రభు వ్యక్తిత్వంలోని రమ్యతను రుచి చూసిన వారెవరూ ఆయనను అంటిపెట్టుకొనకుండా ఉండలేరు. ఆయన మధుర హృదయం, మనోజ్ఞత ఒకసారి తెలిస్తే చాలు, ఎంత వెల చెల్లించి అయినా సరే ఆయన సాంగత్యం వీడరు. కైలాస్ చంద్ర ముఖర్జీ 1821లో కలకత్తా సమీపంలో ఒక గ్రామంలో అగ్రకులంలో జన్మించాడు. చదువు బాగుంటుందని అతని తండ్రి తన 12 ఏళ్ల కుమారుణ్ణి అలెగ్జాండర్ డఫ్ అనే మిషనరీ నడిపిస్తున్న స్కూల్లో చేర్పించాడు. అక్కడ కైలాస్ చంద్రకు బైబిల్ చదివే అవకాశం లభించింది. యేసు మాటలు, ఆయన వ్యక్తిత్వం, మనోహరమైన ఆయన జీవితం అతన్ని మంత్రముగ్ధుణ్ణి చేశాయి. అలాంటి బోధలు, జీవిత ధర్మం తన స్వంత మత గ్రంథాల్లో కనిపిస్తాయని తీవ్రంగా అతడు అన్వేషించాడు. బైబిల్ ఉపదేశానికి, క్రీస్తు గుణలక్షణ వైభవానికి సరిపోలినదేది అతనికి కనిపించలేదు. అయినా క్రైస్తవుడిగా మారాలన్న ప్రేరణ నుండి పారిపోవడానికి స్కూల్ మానేసి ఇంటికి వెళ్ళిపోయాడు. యేసును ఎరిగిన అతని మనసు మరి దేని మీద లగ్నం కాలేదు. తన 18వ ఏట మొదటిసారిగా ఇంట్లో ఒక పూజలో పాల్గొనేందుకు నిరాకరించడంతో ఘర్షణ మొదలైంది. పెద్దల కన్నీళ్లు, బెదిరింపులు, దెబ్బలు, చిత్కారాలు అతనిపై పని చేయలేదు. ఒకటే ధ్యాస, యేసుతో సాంగత్యం. ఇంటివారు మోసానికి కూడా తెగించారు. 2 ఇంగ్లీష్ తెలిసిన కుర్రాళ్ళు కైలాస్ చంద్రతో పరిచయం పెంచుకుని మంచి చేసుకుని అతన్ని ఎత్తుకుపోయి 3 నెలల పాటు వేరే వేరే ఇల్లు తిప్పుతూ ప్రలోభపెట్టారు. చివరకు 1840లో కైలాస్ చంద్ర బాప్టిజం పొందాడు. కలకత్తా చుట్టుప్రక్కల గ్రామాల్లో అవిశ్రాంతంగా సువార్త ప్రకటించాడు. ఆ రోజుల్లో ప్రబలిన కలరా వ్యాధి అతనికి కూడా సోకింది. మరణశయ్యపై రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ మీ, నాకై చీల్చబడ్డయో నా అనంత శైలమా అనే కీర్తన 2 సార్లు పాడించుకున్నాడు. ఎంత మధురం, ఎంత మధురం నా యేసునామం అనే మాటలు అతని పెదవులపై ఉండగానే అంతిమ శ్వాస విడిచాడు. యేసు ప్రభుతో సాంగత్యం మరి ఏ ఇతర బంధం కన్నా కూడా అత్యంత రమ్యమైనది. ఒకసారి మనసు కలిస్తే ఇక వెనుతిరిగేది లేదు. ఆ భువన మోహన మూర్తిపై లగ్నమైన మనసు ఇక దేనిని కోరుకోదు. యేసు అనే వ్యక్తి నిజంగా ఈ లోకంలో జీవించి ఉండకపోయినట్టయితే అలాంటి వ్యక్తిని ఊహించి రాయడం అసాధ్యం. నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది మధురమైనది. సమూయేలు 2వ గ్రంథము 1:26.